ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం జవరియ్ గారు. నమస్తే సిరి గారు. మనం ఇప్పటివరకు ఎన్నో బిజినెస్ ఐడియాస్ అయితే ఇవ్వడం జరిగింది, కానీ స్టిల్ ఇంకా మహిళల్లో ఎంతైతే ఒక ఆంటర్ప్రీనియర్గా ఎదగాలి అన్న ఆతృత ఎంతవరకు ఉందో, అదేవిధంగా కొన్ని కారణాల చేత ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవడం వల్ల కావచ్చు, ఫైనాన్షియల్గా సపోర్ట్ లేకపోవడం వల్ల కావచ్చు, నేను ఈ కొత్త ఆలోచనతో ముందుకెళ్తున్నా, దీన్ని సొసైటీ యాక్సెప్ట్ చేస్తుందా, నా కస్టమర్స్ నన్ను రిసీవ్ చేసుకుంటారా, ఇది నేను ఇందులో ప్రాఫిట్ గెయిన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయా, ఇలా ఒక ఐడియా ఉన్నా కూడా ఇలాంటి రకరకాల ఆలోచనలు అయితే ఒక బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటుంది. బట్ కొందరు వాటిని ఓవర్కమ్ అయ్యి సక్సెస్ అయిన వాళ్ళని చూసాం. కానీ ఇక్కడే ఆగిపోయిన వాళ్ళని ఉద్దేశించి కనుక మనం మాట్లాడాలి, వాళ్ళకి ఒక మోటివేట్గా మనం చేయాలి అంటే ఏ విధంగా చేయొచ్చు అంటే, ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్ అన్నది ఇప్పుడు ప్రస్తుత కాలంలో అయితే మంచిగా వాళ్లకు ఎంకరేజ్మెంట్ జరుగుతుంది. ఇటు ప్రభుత్వం నుంచి అండ్ తర్వాత వచ్చేసి ఇంటి నుంచి కూడా ప్రోత్సహిస్తున్నారనమాట. అంటే ఇవాళ రేపు చాలా వరకు నాట్ ఓన్లీ జాబ్ ఈజ్ ఇంపార్టెంట్ అనే మైండ్ సెట్ నుంచి మెల్లగా బిజినెస్ చేసేకి కూడా తయారవుతున్నారు. అంటే మన అమ్మాయి బిజినెస్ ఏదైనా స్టార్టప్ పెడుతుంది అంటే కూడా యాక్సెప్టెన్స్ అనేది ముందు కన్నా ఇప్పుడు ప్రస్తుత కాలంలో అయితే మంచిగా చూస్తున్నాం అనమాట, సపోర్ట్ చేస్తున్నారు. సో ఇలా ఒక గౌరీ అనే మహిళ, తను యూపీ ముజఫర్ నగర్కి చెందిందనమాట. సో ముజఫర్ నగర్ అంటేనే ఆ పేరు వింటేనే క్రైమ్స్కి, తర్వాత వచ్చేసి వెరీ బ్యాక్వర్డ్ అంటారు కదా, అలాంటి స్థలం అది. ఎక్కువ క్రైమ్స్ కానివ్వండి, అండ్ తర్వాత వచ్చేసి మహిళలు ఎవరైతే అక్కడ ఉన్నారో ఆల్మోస్ట్ ఆల్ ఎంత మీరు మాస్టర్ డిగ్రీ చేసినా కూడా ఇంట్లోనే ఉండి ఏదో ఒక అంటే హోమ్ మేకర్గానే స్థిరపడాలి. సో అదర్ ఆప్షన్స్ ఉండవు ఎక్కువ జాబ్ చేసేకైనా, తర్వాత ఏదైనా బిజినెస్ చేసేకైనా. అలాంటి చోట నుంచి ఒక అమ్మాయి, గౌరీ తన పేరు, సో తన లైఫ్ అలా ఉండద్దు అంటే వాళ్ళ పేరెంట్స్ని చూసిందనమాట. నా మదర్ మాస్టర్స్ డిగ్రీ పెట్టుకొని కూడా ఇంట్లోనే ఉండిపోయింది, అలా నేను అవ్వకూడదు. అండ్ తర్వాత వచ్చేసి ఎప్పుడు చూసినా కూడా ప్రతి ఒక్క మహిళ వాళ్ళ హస్బెండ్ మీదే డిపెండ్ అయి ఉంది, నాట్ ఓన్లీ ఎమోషనలీ, ఫైనాన్షియలీ కూడా. సో ఫైనాన్షియల్గా అయితే, ఎమోషనల్గా అయితే బాండింగ్ అనుకోవచ్చు, కానీ ఫైనాన్షియల్గా ఎప్పుడైతే మనము వాళ్ళ మీద డిపెండ్ అవుతామో అది అనుకోకుండా ఒక మెల్లగా డిప్రెషన్కి దారితీస్తుంది అన్నమాట. అంటే ప్రతి ఒక్కటికి కూడా వాళ్ళని అడగడం, అంటే డబ్బులు ఏదైనా అవసరం పడితే కూడా వాళ్ళనే అడగడం, అవన్నీ చూసిందనమాట. సో ఇవన్నీ నా లైఫ్లో జరగకూడదు, నేను చేంజ్ కోరుకోవాలి అన్న తనకు ఆలోచన 8th స్టాండర్డ్ నుంచే వచ్చింది. అప్పుడు తన బోర్డింగ్ స్కూల్ జాయిన్ అవ్వి వేరే ఊర్లో వెళ్ళి అంటే హాస్టల్లో ఉండి చదువుకొని వాళ్ళ మదర్ని ఎలా తయారు చేసిందంటే, ఎవరైనా కూడా మదర్లా డాటర్ తయారవుతారు కదా, అలా కాకుండా డాటర్ని చూసి మదర్ చేంజ్ అవ్వేలా తను తీర్చిదిద్దుకుంది అనమాట వాళ్ళ మదర్ని. ఇట్స్ ఏ ఇంట్రెస్టింగ్ స్టోరీ అండ్ వెరీ ఇన్స్పైరింగ్. ఎందుకంటే ఒక మారిమూర ప్రాంతం, అంటే అక్కడ క్రైమ్ తప్ప ఇంకేమీ లేదు, అసలు సోర్స్ లేని దాంట్లో సోర్స్ లేని దాంట్లో కూడా తను సోర్స్ తన జీవితమే కాకుండా, అంటే తనంత తాను సెల్ఫ్గా మంచిగా స్థిరపడడం కాకుండా నలుగురికి ఉపయోగకరం అవ్వే ఒక బిజినెస్ ఐడియా. అండ్ తర్వాత వచ్చేసి హెల్ప్ఫుల్గా ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళు ఎక్కడికి వెళ్ళకుండానే డబ్బులు సంపాదించే సోర్స్ని తను కనుక్కొని అక్కడ ఒక బిజినెస్ అనేది స్థాపించారనమాట. సిరోహి అనే కంపెనీకి ఫౌండర్ అనమాట తను. సో సిరోహి ప్రోడక్ట్ ఏంటి ఫస్ట్ డిస్కస్ చేసుకుందాం. తనకు ఒక మంచి ఆలోచన వచ్చిందనమాట. అంటే ఏదైతే వేస్ట్ ప్లాస్టిక్ నుండి రోప్స్ అంటే తాడు తయారు చేసే మషిన్ అనేది కనుక్కుంది. ఆ తర్వాత వచ్చేసి ఆ తాడుతో బ్యూటిఫుల్ హోమ్ డెకోర్స్ అండ్ తర్వాత వచ్చేసి పెద్ద పెద్ద మంచాలు అండ్ స్టూల్స్ ఇవన్నీ చేయడం ప్రారంభించింది అనమాట. హ్యాండ్మేడ్ క్రాఫ్ట్కి ఫారిన్లో ఎక్కువ డిమాండ్ ఉంది అని తను తెలుసుకుంది. ఎందుకంటే ఎక్కువ మంది మనము అనుకుంటాము హ్యాండ్మేడ్ అంటే మనకు ఇక్కడ ఇండియాలో దొరుకుతుంది కాబట్టి అంతగా ఇంపార్టెన్స్ ఇవ్వకపోవచ్చు సగం మంది,
కానీ ఫారిన్లో వీటికి చాలా చాలా డిమాండెడ్ ఉంటుందన్నమాట హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్కి. సో అది తెలుసుకున్న గౌరీ తను మెల్లగా స్టార్ట్ చేసింది బిజినెస్. ఆ రోప్స్ త్రూ మెల్లగా తను ఒక జస్ట్ 50,000 అలా రెవెన్యూ జనరేట్ చేయడం ప్రారంభించింది అలాంగ్ విత్ తన ఫ్రెండ్ గౌహర్తో. సో గౌహర్ అనే అమ్మాయి కూడా తనని చూసి ఇన్స్పైర్ అయ్యి నా లైఫ్ ఇలా అవ్వకూడదు, అంటే ఎక్కడికక్కడ డిపెండెన్సీ అండ్ తర్వాత వచ్చేసి ఉన్నప్పుడు తింటారు లేనప్పుడు జస్ట్ కామ్గా ఉండడమే, అలా ఉన్న వాళ్ళ నుంచి తను ఇప్పుడు మంచిగా ఒక 6 crores టర్న్ ఓవర్ వాళ్ళ బిజినెస్ని తీర్చిదిద్దింది గౌరీ. సో ఇది ఆషామాషి కాదు సిరి గారు, స్ట్రగుల్స్ అనేది చూసింది. తర్వాత వచ్చేసి మాటలు వినడం ఇవన్నీ తన లైఫ్లో జరిగాయి. తనకు కూడా 2 పిల్లలు ఉన్నారు. అండ్ తర్వాత వచ్చేసి ఎవరైతే అక్కడ మహిళలు వర్క్ చేస్తున్నారో ఆల్మోస్ట్ 500 మెంబర్స్కి అక్కడ తను ఉపాధి కల్పించింది. తన ఫ్రెండ్ గౌహర్తో కలిపి ఇద్దరు ఈ కంపెనీ స్థాపించడం జరిగింది. అండ్ తర్వాత వచ్చేసి మంచిగా మార్కెటింగ్ అనుకుంటాం కదా మేము, సో అలా తను గ్లోబల్ వైడ్గా ఇప్పుడు మార్కెటింగ్ స్టార్ట్ చేసి ఫారిన్లో ఎక్కువ డిమాండ్ ఉంది అని చెప్పి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వెబ్సైట్స్ అండ్ ఫర్దర్ వెబ్సైట్స్ కనుక్కొని తన బ్రాండ్ అనేది క్రియేట్ చేసి ఆ బిజినెస్ని కోట్ల స్థాయికి తీసుకెళ్ళింది గౌరీ. సో వీళ్ళు ఎవరైతే మహిళలు అక్కడ మెల్లగా పని ప్రారంభించినప్పుడు అక్కడ వాళ్ళకి అగెన్స్ట్గా మాట్లాడారు, తర్వాత తిట్టారు కూడా. అంటే వాళ్ళ వృత్తి కాదు కదా, అక్కడ ఎవరైనా మహిళలు బయటికి వెళ్ళి వర్క్ చేయడం అనేది ఇప్పటి వరకు చూడలేదు. కానీ గౌరీ వచ్చి వాళ్లకు పని కల్పించింది అనమాట. అంటే వీళ్ళు కంపెనీ త్రూ వచ్చి రా మెటీరియల్ తీసుకొని వాళ్ళ ఇంట్లోనే తయారు చేసి ఆ వస్తువులు మళ్ళీ రిటర్న్ అనేది కంపెనీకి చేస్తూ డబ్బులు అర్న్ చేస్తున్నారు. ఇది ద బెస్ట్ బిజినెస్ ఐడియా అనుకోవచ్చు సిరి గారు. అండ్ వెరీ వెరీ ఇన్స్పిరేషనల్ స్టోరీ. ఎందుకంటే అక్కడ ఎక్కడ సోర్స్ లేదు అండ్ తర్వాత మైండ్ సెట్స్ ఎలా ఉన్నాయి చూడండి. సో అక్కడ కూడా తను ఒక వెలుగునిచ్చింది. అంటే మనము అంటే ఎంతో ఇండిపెండెంట్గా నివసిస్తున్నాము అండ్ ఎంకరేజ్మెంట్ కూడా మనకు కొద్దో గొప్ప ఫ్యామిలీ నుంచి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క మహిళకి గౌరీ ఒక ఇన్స్పిరేషన్లా తీసుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క మహిళ డాటర్ అవ్వచ్చు, తర్వాత వచ్చేసి మదర్ అవ్వచ్చు, సిస్టర్ ఇన్లా, ఇవన్నీ మీరు కామన్గా వింటుండొచ్చు. కానీ వీటన్నిటికీ ముందు మీరు ఒక మహిళ, ఒక ఉమెన్ అనేది మర్చిపోకండి. సో ఒక ఉమెన్ అంటేనే ఏదో ఒక నేను కొద్దో గొప్ప తనకు అర్న్ చేయాలి అని తపన, ఏదో ఒక చోట తనకు ఇండిపెండెంట్గా ఉండాలి అనే తపన తనకు ఉంటుంది. అంటే ఎప్పుడైతే మనము డబ్బులు అడగాలి అని వస్తుందో అప్పుడు అది బయటకు వస్తుంది అనమాట. చెయ్యి చాపకుండా హస్బెండ్కి మనమే ఏదైనా క్రియేట్ చేసుకోవాలి, మన ఓన్ బిజినెస్ చిన్న స్థాయిలోనే అర్న్ చెయ్యాలి అన్న ప్రతి ఒక్క మహిళకి నిదర్శనంగా నిలిచింది గౌరీ. సో గౌరీ గురించి ఎంత మాట్లాడుకున్నా మనకు చాలదు సిరి గారు. ఎందుకంటే ఇంత ఫెసిలిటీస్ ఉన్న మనకు జస్ట్ ఒక ఏదో యూట్యూబ్ స్క్రోలింగో లేకపోతే టీవీ సీరియల్సో గాసిప్పో ఇవన్నీ ఇలానే టైం స్పెండ్ చేసేస్తూ ఉన్నాము. అలా కాకుండా ప్రతి ఒక్కరికి నేను ఇన్వైట్ చేస్తున్నాను, ఎవరైనా సరే బిజినెస్ స్టార్ట్ చేయాలి అనే ఆలోచన లేదు, ఏదో ఒకటి చెయ్యాలి, నాకు అర్థం అవ్వట్లేదు మేడం అన్న వాళ్ళందరూ మమ్మల్ని సంప్రదించవచ్చు. ఎలా మేడం? అంటే లైక్ బిజినెస్ ఐడియా గురించి అయినా, మార్కెటింగ్ పరంగా అయినా, లేదు అంటే ట్రైనింగ్స్ పరంగా అయినా మీ గైడెన్స్ కావాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వచ్చు? డెఫినెట్లీ సిరి గారు, ఒక నంబర్ దూరంలోనే ఉన్నాం మేము, ఎవరైనా సరే సంప్రదించవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు జస్ట్ అంటే హోమ్ మేకర్స్ వీళ్ళే నా క్లయింట్స్గా వచ్చేవారనమాట. కానీ ఇప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతాను నేను, ఫాదర్తో వస్తున్నారు. సో పేరెంట్స్తో వచ్చి వాళ్ళ పేరెంట్స్ అయితే మా అమ్మాయికి ఏదో ఒకటి బిజినెస్ ఐడియా మీరు ఇవ్వండి మేడం, అండ్ తర్వాత వచ్చేసి ఫాలో అప్ కావాలి మీ నుంచి అన్న మాట నాకు ఇన్స్పైర్ చేస్తుంది అనమాట. ఎందుకంటే చాలా వరకు ఇప్పుడు ఎందుకమ్మా రిస్క్, నీకు మనకు అవసరమా పెట్టుబడులు పెట్టి ఇవన్నీ, అంటే నష్టాలు, జనం ఏమనుకుంటారు, బిజినెస్ చేస్తుంది మీ అమ్మాయి, ఇవే వినేవాళ్ళం కదా. కానీ మైండ్ సెట్స్ అనేది మెల్లగా చేంజ్ అవుతూ వాళ్ళ పిల్లలకు కూడా బిజినెస్ చెయ్యాలి అనే ఆలోచన వచ్చింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అండ్ కంగ్రాట్స్
చెప్తున్నాను మీకు కూడా. And మీకు కూడా yes సిరి గారు, ఆలోచన రావడం అనేది ఎస్ అండ్ అట్ ద సేమ్ టైం బాధ్యత కూడా మనకి ఇద్దరికి అంతే పెరిగింది. ఎవరైనా సరే సంప్రదించవచ్చు. ఒక బిజినెస్ ఫ్రేమ్ వర్క్ కానివ్వండి, తర్వాత వచ్చేసి లేదు నేను ఎక్కడున్నానో తెలియట్లేదు, సో గైడెన్స్ కావాలి మేడం అన్నా సరే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దమ్. సిరి గారు తప్పకుండా అండి, థ్యాంక్ యూ. అండ్ మీ దగ్గర నుంచి అందరూ కూడా ఇలాంటి మంచి మంచి మాటలు, వీడియోస్, ఇన్స్పైర్, దాంతోపాటు కొత్తగా బిజినెస్ ఐడియాస్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా ఎన్నో వీడియోస్ మాకు అందిస్తారు అని అనుకుంటూ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.